హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఓకే. పెసరట్టు వేస్తున్నానండి. బయటికి వెళ్ళకూడదు కదండి, ఇవాళ వర్షం బాగా ఉన్నది బయట. ఇంకా బయటికి ఎందుకు అనేసి రూమ్లోనే నేను పెసరట్టు వేస్తున్నాను. ఆ, నాకు ఒక ఆవిడ శ్రీదేవి గారు అన్నీ పంపారండి. కూరగాయలు, పప్పు దినుసులు, బియ్యం అన్నీ పంపారు. అందుకని కొంచెం కొంచెం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ తిన్నానండి. అన్నీ తినేకు ముందే నీకు టికెట్ అయిపోతుంది అంటాడండి వాడు. ఇంకెవరు ఉన్నాడు కదండి మన తింగరబుచ్చిగాడు చాయితు. ఇప్పుడు పెసరట్టు వేస్తున్నాను రా అన్నాను. మరి వాడికి ఎంత కొవ్వో చూడండి, ఇప్పుడు రాలేదండి. ఎన్నిసార్లు నేను స్టవ్ వెలిగింతాను చెప్పండి, పనిలో పని అయిపోతుంది కదా అని అంటే, అబ్బాయి వర్షం పడుతుందంటండి. మరి మింగడేమోనండి లెగిసి. వా, చక్కగా వచ్చిందండి పెసరట్టు. చాలా చాలా బాగా వచ్చిందండి. ఉన్నంతలోనే శుభ్రంగా తింటాను, ఉన్నంతలోనే కొంచెం కొంచెం తింటానండి. ఓ ఇచ్చలవిడిగా తినేను. ఇచ్చలవిడి ఇచ్చలవిడిగా వేస్ట్ చేయనండి. ఓకే. మరి ఆ పిచ్చోడు ఇంకా రాలేదండి. వచ్చాక మళ్ళీ నేను స్టవ్ వెలిగించాలండి. నాకు నిజంగా రియల్ కొడుకు అయిపోయాడండి ఈడు బాబోయ్. అనవసరంగా దత్తత చేసుకున్నాను అనుకోండి, నాకు రెండో మనిషికి వండి పెట్టవలసి వస్తుందండి. వాడికి ఇంటికాడ అమ్మ దగ్గర తింటలేదండి, వచ్చేస్తున్నాడు. ఇవాళ పోనీ చేప, మటన్ చికెన్ వద్దు, చేప తిను అన్నారండి నన్ను. అందుకు పోనీ ఒక 100 రూపాయలు పెట్టి ఏమైనా తెచ్చుకుందాం. ఇవన్నా 100 అవుతాయండి, అదన్నా 100. అందుకు తెచ్చుకుందాం అనుకుంటున్నానండి. మరి వాడు వస్తే బండి మీద వెళ్ళొచ్చు, లేదంటే లేదండి. రాత్రి భోజనం చేయలేదండి. ఇగో చపాతీలు వేసాను, అలా ఉండిపోయాయి. ఏం చేయని చెప్పండి, అలా మర్చిపోతున్నానండి బాబు. మందమరికి వచ్చేసింది. డబ్బులు మాత్రం మర్చిపోయాను. ఎవరికైనా ఇవ్వాలన్నా మర్చిపోను. ఎప్పుడు నేను అప్పు చేయనండి అసలు. లేదన్నా అలా ఉంటాను, కానీ అప్పు అయితే చేయను. జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు.
జీలకర్ర పెసరట్లు జీలకర్ర బాగా టేస్ట్. ఎట్టు స్లో పెట్టానండి, ఇంకా అట్టు తింటా. ఓకే, ఇంకెవరున్నారండి మనకు పెట్టడానికి? ఎవరు పెట్టరండి. ఇంకా మా అమ్మ తరపు వాళ్ళు ఉన్నారా, మా మావయ్య గారి పిల్లలు మహా రాకాసులండి. వాళ్ళు పిల్లలు వాళ్ళ పొట్ట వాళ్ళ మొగుడండి అంతే. ఇంక అత్తయ్య కూతుళ్ళని అలాగని ఇలాంటి ప్రేమ ఉన్నది. కొన్నాళ్ళు బోసు అన్న బాబు చాలా బాగా మంచిగా చూసేవాడండి. తర్వాత వాళ్ళ మాటలు నమ్మి నాటకం మొదలెట్టాడండి. నువ్వు వస్తే నాతో మాట్లాడరంట అని అంటూ మొదలెట్టాడు. నాకు ఒళ్ళు మండిపోయిందండి. అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ ఫోన్ చేయలేదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి. మనం గుండుగోలు వెళ్ళానండి. మొన్న గుండుగోలు వెళ్ళానండి. చిన్న తిరుపతి వెళ్ళి ఫ్రీ టికెట్ కదండి, చిన్న తిరుపతి వెళ్ళి వీడిని కూడా తీసుకెళ్ళి తాజుని అక్కడే మా రూమ్ పక్కనేనండి ఆవిడ ఉంటే ఆవిడింటికి వెళ్ళాం. అక్కడి నుంచి మా చెల్లెలు ఇంటికి వెళ్ళాం. నా తర్వాత మేము 6 అక్క చెల్లెం కదండి. నా తర్వాత దాని ఇంటికి వెళ్తే ఎల్లగానే ఉప్మా చేసిందండి. పర్వాలేదు, బాగానే మాట్లాడింది. నాకు కొడుకు వచ్చాడండి. ఈ అమ్మాయి ఎలా ఉన్నట్టు బాగానే ఉన్నాడు అంతే వెళ్ళిపోయాడండి. వాడు ఏం ఫోన్ చేస్తాడో మనకు తెలియదండి. కనుక మేము పేరెంట్ కనుక వెళ్తాం, మరి తాళం వేసుకుని అన్నదండి. మేము సాయంత్రం టికెట్లు తీసుకున్నాం బాబు, మేము వెళ్ళాం. మాకు బ్యాగులు అవి నా ఫ్రెండ్ ఇంటికాడే ఉన్నాయి. అక్కడికి వచ్చాక పిచ్చోడితో ఉంటే నేను మాట్లాడించానని తీసుకొచ్చాడు అంతే తప్ప వెళ్ళిపోతూ ఉన్నా. అలా కాదు, తాళం వేసి వెళ్తాం కదా, బాగోదు కదా అన్నది. ఎవరు చుట్టాలు వచ్చినప్పుడు, సొంత అక్క వచ్చినప్పుడు తాళం వేసుకు వెళ్తాను అంటారంటారు ఎవరన్నా? చెప్పండి ఒకసారి. అప్పుడు నేను అనుకున్నానండి, వాడేదో అని ఉంటాడు, వాడు మనకింత పోనీలే అనేసి వచ్చేస్తున్నాను. భోజనం పెట్టిందండి. వాడికి చేప ముక్కమే ముక్క వేసేస్తుందండి. ఇదేంటి పొల్లు కొడుకు చచ్చిపోయాడండి. గురప్రవేశం రోజున చిచ్చి బలివేది బిగిందంటే వేరే వాళ్ళు చిచ్చేది చచ్చిపోయింది బాబు గురప్రవేశం రోజున. అందుకు ఆ రూపంలో చూసుకుంటుంది అనుకున్నానండి. అమ్మో ఇదేంటి అయితే వచ్చేటప్పుడు అండి, అయ్యో తీసుకో అండి, నాకు 500 ఇచ్చింది వద్దంటే నేనే బోల్డ్ సంపాదించుకున్నాను వద్దమ్మా అంటే, మా ఇంటికి వచ్చావు కదా తీసుకొని ఇచ్చిందండి. అక్కడ వెళ్ళి వాడికి 1000 రూపాయలు ఇచ్చింది. అది చూసారా, మా ఎదవలు అంత ఎదవలండి. కొట్టుకున్నా తిట్టుకున్నా రక్త సరసండి. అయితే పోనీలే అంటే ఆడు చెప్పలేదండి, 2 రోజులు చెప్పలేదు. ఆడు మనసు బాధపడుతుంది. నీకెంత ఇచ్చిందంటే నాకు 500 అనుకున్నాను ఇద్దరం కూడా. అంటే తర్వాత 2 రోజులు పోయాక నేను తప్పు చేశానని నా మనసు ఊరుకుంటలేదు, మీ చెల్లెలు నాకు 1000 రూపాయలు ఇచ్చింది వద్దన్నాను, అయినా సరే తీసుకోమని ఇచ్చింది అన్నారు. తప్పే ఉంది, పిచ్చేదో తీసుకో అన్నాక నా మనసు కళ్ళనేది తిరిగిపోయినాయండి. అయిపోయి నీకు 500 ఇచ్చేస్తానులే అంటాయండి. నాకు 500 ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి, కాగిలు అక్కడ తాసేసుకుంటాను కనిపించదండి. మళ్ళీ బట్టలు వేసేదండి, మళ్ళీ కనబడతాయండి.
అలాగే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. కానీ మనసు బాధపడేలా చేసింది. బాధపడకు, నేను ఉన్నాను కదా, పోనీలు ఎలా అయితే మాట్లాడింది కదా, ఇప్పుడే కదా ఎప్పుడో రమ్మంది, నేనే వెళ్ళలేదు అన్నాను. అలాగా సొంత అక్క చెల్లెలండి, మీరు చూసుకోండి. నన్ను ఎందుకు చేశారు తెలుసా అండి? ప్యాంట్లు వేసినందుకు, షూటింగ్లో జాయిన్ ఎందుకు కాదండి. అది లేనిది మన ఇంటికి వస్తే మనం పెట్టాలి. చూసారా, అందరూ కోటీశ్వర్లేనండి, ఎవరు తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరు. మా అందరి మీద మా తమ్ముడికి ఇంకా బాగుందండి, పెద్ద బావ అక్కకి ఇంకా బాగుండదండి. కానీ వాళ్ళందరూ మామూలు కోట్లు అంతేండి. అంత పేనాసి చదవాలండి, మంచి బట్టలు కూడా కట్టుకోరు. అందరికీ ఇల్లు ఉన్నాయండి, నాకు ఒకదానికి ఇల్లు లేదు. గవర్నమెంట్ స్థలం ఉంది, ఎవరన్నా ఉన్న దాతలు ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటానండి. లేదంటే అలాగే ఉంటానండి. ఏమవుతుందండి, మనకు ఉంటాను నీడ, తింటాను తిండి, కట్టుకుంటాను బట్టలు, లోటు లేకుండా అమ్మా ఉంటే చాలండి. ఓకే, దేవుడి బిడ్డలను ఇచ్చారండి, 3 బెంగళూరు బిడ్డలు ఇచ్చారు. వాళ్ళు ఏది కావాలంటే అది కొంటున్నారండి. మొన్న 3,000 పెట్టి వాచి, ప్యాచ్లెటు, ఏమండి ఫ్యాన్ లేదని నేను మాటల్లో లైవ్లో అనుకుంటుంటే ఆ ఫ్యాన్ కొనేసారండి. ఒకళ్ళేమో రైస్ కుక్కర్ కొనేసారు, ఒకళ్ళేమో గ్యాస్ బండ పొయ్య కొన్నారండి. చాలా మంచివాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇప్పిస్తాను అంటున్నారు, మరి ఇచ్చాక మీకు నేను చెప్తాను, సరేనండి. అలా మంచి మనసు ఉంటే మనకి ఏం అక్కర్లేదండి. దేవుడు కొడుకునిచ్చాడు చాలండి. కూతురు మాట్లాడిపోయినా, మనవాళ్ళు మాట్లాడకపోయినా నన్ను దూరం చేశారండి. ఆస్తి లేదు అని దూరం చేశారు, అంతేంతకన్నా ఏంటి కాదండి. ఓకే, దేవుడు ఎంతైతే దూరం చేశాడో మిమ్మల్ని అంత నన్ను దగ్గర చేర్చాడు, కూతుళ్ళు కొడుకులు అని. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అలా ఏది కావాలంటే అది వేసుకుంటానండి. కన్న కూతురు కూడా స్కూల్లోకి వెళ్ళి భోజనం పెట్టేదండి నాకు, ఇంట్లోకి రానివ్వకుండా. చూడండి మరి ఒక్కసారి. ఏంటంటే మా ఆయన రానివ్వద్దు అంటున్నారు, కరోనా అంటున్నారు. నా కరోనా అంటే దేవుడు ఏం చేశాడండి, ఫ్యామిలీకి ఇచ్చేసాడండి కరోనా. అప్పుడు డేంజర్ కరోనా అండి. ఎంత బాధపడ్డానో అండి అప్పుడు నేను. అప్పుడు నర్సు అన్నదండి, గవర్నమెంట్ నర్సు, అమ్మ మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, అప్పుడు చాలా ఫుల్గా ఉన్నాయండి ఫ్యామిలీ అందరికీ కరోనా అన్నారు. అయినా సరే గేటు దగ్గరికి వెళ్ళి నేను పలకరించానండి. అంత మంచి మనసు అండి. నేను వేరే వాళ్ళు అయితే వెళ్తారంటారా? అలాగండి. అంత చేస్తే ఇవాళ కూతురు నాతో మాట్లాడదు. ఆయన చచ్చిపోతే అందరికీ చెప్పి నాకు చెప్పడం మానేస్తుంది. 11వ రోజు చూసారా. పోనీలండి, నాకు దేవుడు బిడ్డ ఇచ్చాడు, కూతుర్ని ఇచ్చారు, పెట్టి కూతుర్ని ఇచ్చారు. ఇవి నేను పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ తీశారండి బెంగళూరు నుంచి, నేను వెళ్ళాను కదండి. అలాగా ఆ బిడ్డ రూపంలో పరమేశ్వరుడు, పార్వతి, సాయీశ్వరుడు ఉండి నాకు సాయం చేయించున్నాడండి. చాలు. ఒక తల్లి 10,000 సెలవు కొనుక్కోమని 6,000 బంగారం వదిలించేసుకోమని ఇచ్చిందండి. అది ఆ లాస్ట్ డేట్ అయిపోయిందండి. అమ్మ నేను ఇస్తాను 2 నెలలు అంటే, నువ్వు నా అమ్మవు, మా అమ్మకైతే ఇవ్వనా, ఊరికైనా నాకు డబ్బులు ఏమి వద్దని ఇచ్చారండి. అసలు ఈ బిడ్డలకు చిన్నోళ్ళైనా పాదాభి వందనాలండి. ఓకే, అలాగే ఇప్పుడు ఆయన కూడా ఒక ఆయన పొయ్యి ఇచ్చారండి, సంతోషం. ఆయన కూడా గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అంటారు, కాంగ్రెస్లో ఉన్నారు. ఇంకో తల్లి కూడా ఇస్తాను ఉంటుంది, మరి చూద్దాం. కానీ ఇచ్చాక మీకు నేను చెప్తాను. కాకపోతే ఈ లోపల మాకు ఆరాటమాక మీకు చెప్పాను. ఓకే, కనుక కనక మాస్టర్కి లైక్ చేయండి. మాంటేజ్ దగ్గరికి వచ్చేసిందంటండి. ఇవాళ నాకు చేప తినాలి అని ఉన్నదండి. ఒక ఆయన నిన్న 500 వేసారండి. 150 రూపాయలు నూనె కొనిస్తానండి, ఒక 100 రూపాయలు పెట్టి చేపలు తెచ్చుకుంటా. ఓకే, అలాగే ఏమి దూబరా చేయనండి. ఎవరిచ్చినా పట్టకే హ్యాపీగా తింటాం. మీరు నన్ను తినమని కదండి ఇచ్చారు. మరి పెద్ద తిరుపతి నుంచి కూడా శ్రీదేవి గారు కూడా బట్టలు కొనుక్కోమ్మ పండగ కదా అని 1000 రూపాయలు ఇస్తారండి. ఆవిడ పాదాభి వందనాలండి. పాదాభి వందనాలంటే దేవుడికి పెట్టినట్టుగా నేను అనుకుంటానండి. మీరు ఏమి చిన్నోళ్ళు పాదాభి వందనాలు వద్దు అనొద్దండి, సరేనండి. పెసరట్టు ఇచ్చిన పిచ్చుని రమ్మన్నాను, ఇంకా రాలేదని మళ్ళీ వచ్చి స్టవ్ వెలిగించి మళ్ళీ వేయాలండి. నాకు వంటలు అంటే చాలా ఇష్టం అండి. ఒకటే మళ్ళీ రెండో తినలేనండి. కానీ పెసరట్లో అల్లం ముక్కుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. రూమ్లో లేదండి, పిల్లనప్పుడు తెచ్చుకుంటాం.
మా అమ్మ తరపు చుట్టాలు కూడా చాలా పీనాసుడు అండి. పచ్చగా ఉంటే వార్చలేరు. మా చిన్నమావి గారు పాప పద్మ మంచిదండి. ఒకళ్ళు జోలికి వెళ్తే ఒకళ్ళు ఏమి అందు, వెళ్ళినప్పుడు మాత్రం మర్యాద చేస్తుంది. కనవాళ్ళు ముడ్డును చూసి పెట్టేస్తారండి. పెద్దోళ్ళు అందరూ అయిపోయారండి మా అమ్మగారు ఫ్యామిలీలో. ఇంకా మా అమ్మగారు చిన్నత్త ఉన్నారండి. ఎవరు ముందు ఫస్ట్ టికెట్ తీసుకుంటారో తెలియదండి, దేవుడికి తెలియదు. మాలో అయినా సరే ఎవరి టికెట్ తీసుకుంటామో తెలియదు, దేవుడికి తెలియదు. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.